அண்ணாமலை வாழும் அருணாச்சல, அன்பான தெய்வமே அருணாச்சல. அண்ணாமலை வாழும் அருணாச்சல, அன்பான தெய்வமே அருணாச்சல. వినండిరా పిల్లలు, నేను మీకు గొప్ప మానవుని గురించి నిజమైన కథ చెప్తాను. ఈ కథను నాకు నా అమ్మ చిన్నప్పుడు చెప్పారు. మీరు ఎంత చిన్నవారో అప్పుడే నేను కూడా అంతే చిన్నవాడిని. ఇది తిరుచుల్లి అనే పవిత్ర గ్రామంలో జరిగిన దివ్య కథ. ఆ గ్రామంలో భక్తులు భువనేశ్వరుడు దేవుణ్ణి పూజించేవారు. 1879లో డిసెంబర్ 29న అందరికీ ఒక గొప్ప రోజు. ఆ రోజు ఆకాశంలో పవిత్రమైన పూర్ణచంద్రుడు ఉదయించాడు. ఇది హిందువులందరికీ పుణ్యదినం. గ్రామస్తులు ఆనందంగా పూజలు నిర్వహించారు. భగవంతుడిని గ్రామంలో ఊరేగిస్తూ ఉన్నారు. ర్యాలీ ఊరేగింది. అదే సమయంలో సుందరమయ్యర్ భార్య ఆలగమ్మ ప్రసవం నొప్పుడు పడుతుంది. ఆకాశం మెరుస్తున్న సమయంలో ఆలగమ్మ మగబిడ్డకు జన్మ ఇచ్చింది. అదే సమయంలో ఆకాశం నుంచి పెద్ద కాంతి తన ఇంటి మీద పడింది. ఊరేగింపు ఆగిపోయింది. దేవతలే వచ్చి దీవించినట్టుగా జరిగింది. ఆ సమయంలో సుందరమయ్యర్ తల్లి ఇంకొక గుడ్డి ముసలి బామ్మ కూడా ఉంది. తన తల్లికి మగబిడ్డ అసలు ఇష్టం లేదు. అప్పుడు ఆ గుడ్డి బామ్మ ఏమన్నా తెలుసా? అందరాలు ఒక్కసారిగా పిల్లవాడిని చూసి అద్భుతంగా పులకించింది. ఇంత అందమైన బిడ్డ, ఎంత తేజస్సు! చూడండి పిల్లలు, కన్నులేని ఆవిడకి దర్శనం కలిగింది. అసలు అందరాలైన బామ్మకి పిల్లవాడు ఎలా కనిపించాడు? అదే ఆ పిల్లవాడి మహత్యము. ఇది సాధారణం కాదు, ఇది మాయ. ఆ తండ్రి సుందరమయ్యర్ ఆ బిడ్డకు వెంకటేశ్వర్ పేరు మీదుగా శ్రీ వెంకటరమణ అనే నామకరణం చేశారు. పాఠశాలకు వెళ్ళిన తర్వాత వెంకటేశ్వరుని శ్రీ వెంకటరమణగా పిలవసాగారు. బంధువైన ఉపాధ్యాయుడు ప్రేమగా రమణుడు లేదా రమణి అని పిలిచేవారు. అతనికి మంచి సంస్కారం నేర్పించారు. 8వ ఏట ఉపనయనం వేడుక ఘనంగా జరిగింది. ఇది బ్రాహ్మణ బాలుడికి ఎంతో ప్రధానమైన దశ. తిరుచులిలో ఆంగ్ల పాఠశాల లేకపోవడంతో అతడు తన మామతో పాటు మదురైకి వెళ్ళాడు. గొప్ప ప్రతిభ ఉన్నప్పటికీ అతనికి పాఠాలు నచ్చేవి కావు. ఒకసారి అందరూ బయటికి వెళ్ళినప్పుడు అతడు ఇంట్లో ఒంటరిగా ఉండి అంతలా నిద్రపోయాడు. అంటే ఎంతసేపు తలుపులు కొట్టినా గంటల కొద్దీ పిలిచినా స్పందించలేదు. బహుశా అదే ఆయన దీర్ఘధ్యానంకి కారణం కావచ్చు. వెంకటరమణుడు ఒక సాధారణ పిల్లవాడ్ల ఆటలంటే ప్రాణం. రమణుడు ఫుట్బాల్, స్నేహితులతో స్విమ్మింగ్, వేసవిలో నీటి గుంతలు తవ్వుకుంటూ ఆడుతున్నారు. తండ్రి మరణంతో కుటుంబం దుఃఖంలో మునిగిపోయింది. కానీ అతని హృదయం తమిళ భక్తి పద్యాల పట్ల ఆసక్తిగా మారింది. ఏ పరీక్షలోనూ విఫలమవలేదు. కానీ అతడిని ఆకర్షించింది శ్లోకాలు, పద్యాలు. తన శరీరం బలంగా ఉండేది. ఆడే ప్రతి ఆటలో విజయవంతంగా ఉండేవాడు. అందుకే ఇంట్లో అంతా అతన్ని తంగకయ్య అని పిలిచేవాడు. ఏ పని అతనితో ప్రారంభించినా అది విజయవంతమయ్యేదని నమ్మేవాడు. అంతా బానే ఉంది కదా పిల్లలు, కానీ చెప్పండి, ఈ చిన్న పిల్లవాడు ఒక మహర్షి ఎలా అయ్యాడు? ఏం జరిగింది? ఏ మలుపు వచ్చింది? ఏమైంది తర్వాత? తెలుసుకుందాం. మళ్ళీ కలుద్దాం. దీర్ఘాయుష్మాన్ భవ. అరుణాచలమనుచు స్మరించువా